నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిందని అంటున్నారు. ఫర్దర్‌గా ఈ 1 ఇయర్‌లో అయితే మందకోడిగా సాగిందని అంటున్నారా? లేకపోతే ఊపందుకుందంటున్నారా? మీ అనాలిసిస్ ఎలా ఉంది? యూ ఆర్ ఆస్కింగ్ ఎ రాంగ్ క్వెషన్ టు రైట్ పర్సన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌ని రియల్ ఎస్టేట్ అడిగితే బాగుందనే చెప్తాడండి. స్వీట్ షాప్‌కెళ్ళి ఏ స్వీట్ బాగుందంటే ఏం చెప్తాడు? అన్ని ఇది బాలేదు, ఇది 3 రోజుల్లో 1 వీక్ ఓల్డ్ అని చెప్పడు కదా! లేదులెండి. మీరు ఫ్యాక్టే చెప్తారు. పాపం మీ వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా కూడా మీరెక్కడ దాయకుండా అన్ని నిజాలే చెప్తారనేసి మిమ్మల్ని పిలుస్తాము. ఇందులో ఒక మ్యాటర్ ఏంటంటమ్మా, ఇంతవరకు మన సొసైటీ దగ్గర తీసుకుంటూ పోయాం. సాలరీ రూపంలోనో, కమిషన్ రూపంలో. సంథింగ్ బిఫోర్ వి గో టు ది టికెట్ తీసుకునే లోపు ఏదైనా సొసైటీకి గివ్ బ్యాక్ ఇవ్వాలి అనే ఉద్దేశం మెయిన్ అది. అందుకని రియాలిటీ మాట్లాడతాం. ట్రూ సార్. సో ఏపీ వరకు ఇక్కడ 2-3 పాయింట్లు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏపీ ఇస్ ఆల్సో ఇన్ ట్రమెండస్ ప్రాబ్లం. ఎందుకంటే 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఒకటి, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అనేది 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. అది వాస్తవం. చంద్రబాబు సిబిఎన్ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్. నా ప్రకారం ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. సిఇఓ ఆఫ్ ఎ స్టేట్ అంటారు. ఆయనకున్న అనుభవం మిగతా చాలా వెరీ ఫ్యూ పొలిటీషియన్ వి ఫైండ్ ఐ థింక్ 70 సంవత్సరాల ఏజ్ లో కూడా ఆయన గంటగా కష్టపడి టాలెంట్ గురించి పెర్ఫార్మెన్స్ కి బ్లాక్ స్పాట్ అంటే ఏమి లేదు. చెప్పడానికి ఏముంది, ఆయన ఆల్రెడీ 3 times ప్రూవ్ చేశారు సీఎం గా, 4వసారి. అయితే యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు చేయగలిగింది ఇప్పుడు చేయడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు లేవు. యునైటెడ్ ఏపీలో ఇన్కమ్ ఉండేది మనకి. బట్ ఆంధ్రప్రదేశ్ కి జూన్ 2024 నుండి విడిపోయారు. దేర్ ఇస్ నో హైదరాబాద్ రెవెన్యూ టు ది ఏపీ. ఏపీ ఇస్ నో ఇండిపెండెంట్ స్టేట్. దాన్ని బట్టి నేను ఏమంటానంటే ఏపీకి ఉన్న పొజిషన్ కానీ ప్లానింగ్ కానీ అబ్సల్యూట్లీ గుడ్. ఎందుకంటే ఆయనకున్న మేధస్థనం చాలా తక్కువ. నరేంద్ర మోడీ గారు పక్కన రైట్ హ్యాండ్ లో ఒకరు, లెఫ్ట్ హ్యాండ్ లో పవన్ కళ్యాణ్ గారు, రైట్ హ్యాండ్ లో పక్క పక్కన కూర్చొని అర్హత సంపాదించడానికి నాట్ దట్ ఈజీ కదా. అయితే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి మన అమెరికా వెళ్ళారు. అంబానీ, అదానీ, యూట్యూబ్, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రాసెస్ లో ఉంది. ఆ డబ్బులు వస్తే మాత్రం అమరావతి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అగైన్ ఇన్ ది వరల్డ్. ఆ ప్లానింగ్ అలా ఉంది, ల్యాండ్స్కేపింగ్ అని. ఇప్పుడు ఏం చేస్తారంటే గత ఫస్ట్ టైం టర్మ్ లో కొన్ని బిల్డింగ్స్ సగం కట్టి ఆపేశారు. సెకండ్ వైఎస్ఆర్ సిపి వచ్చాక ఆ బిల్డింగ్లు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఫస్ట్. అదేవిధంగా క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అని అమరావతిలో 9 kilometers సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. అంటే గవర్నర్ బంగ్లా, హైకోర్టు, గవర్నమెంట్ ఆఫీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా ఆ రోడ్లు. మన నాంపల్లి పోతే హైదరాబాద్ నుండి వరుస గవర్నమెంట్ బిల్డింగ్, బషీర్బాగ్ కానీ వరుసగా ఐకార్ భవన్ ఇవన్నీ ఉంటాయి, ఏపీఐసిసి అట్లా చేస్తున్నారు. సో దానికి ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. బికాజ్ యాజ్ ఆఫ్ నౌ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి మనకి ఏం లేదు. అమరావతి డిసైడెడ్. ఒక మంచి పని ఏం చేసినట్టు చంద్రబాబు నాయుడు ఈసారి మంచి గ్యారెంటీ, నెక్స్ట్ టైం ఏ సీఎం వచ్చినా ఏ పార్టీ వచ్చినా అమరావతిని క్యాపిటల్ గా మార్చలేరు. అంటే అదే అమరావతి ఉంటది. అంతకుముందు సాధ్యమవుతుంది అది కూడా కొంచెం చెప్పండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసి 15,000 కోట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సెకండ్ టైం అవగానే సీఎం గా ఆయన 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అమరావతి క్యాపిటల్ గా ఇచ్చింది. విచ్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ నోబడీ ఎల్స్ కెన్ చేంజ్ యాస్ ఎ క్యాపిటల్. అంతకుముందు 5 సంవత్సరాలు అంతమంది లేడీస్ ఎంతమంది వేల మంది కష్టపడ్డారు, స్ట్రైక్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. సో ఆ విధంగా చూసుకుంటే టెక్నాలజీలో నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద చెప్పారు, సాఫ్ట్ టెక్నాలజీ ఐటీ चाहिए మేము చంద్రబాబు నాయుడు హెల్ప్ లేతాం అన్నాడు ఒక మాట. ఐటీకి వచ్చిన వ్యక్తి అనేది మీకు కనిపించారు మార్కెట్ లో. సో ఏపీ ఈజ్ గోయింగ్ టు పికప్. ప్రస్తుతానికి ఇప్పుడు రేట్లు ఏంటంటే మెయిన్ రోడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ లో 60 నుండి 70,000 కోట్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరు వస్తారు, ఈయన వస్తాడా, వేరేవాడు వస్తే ఏమవుతుంది. అంటే ఆల్రెడీ బీజేపీ కూడా అక్కడ ఉన్నట్టు ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ కాబట్టి. సో నెక్స్ట్ బీజేపీ ఛాన్సెస్ ఎంత ఉన్నాయో మనకు తెలియదు. ఎవరు వస్తారో, ఎవరు వచ్చినా స్టేట్ అయితే డెవలప్ అవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ కన్ఫ్యూజన్ కొద్దిగా ఉంది, స్లోగా పోతుంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసి తుళ్ళూరు అని ఉంది, తాడేపల్లి ఉంది, కాజా ఉంది, డైమండ్ రింగ్ రోడ్ ఉంది. ఇవన్నీ రోడ్లో అమరావతికి ట్రయాంగిల్ షేప్. అమరావతి, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ ఉంటుంది. గుంటూరు నుండి విజయవాడ వెళ్తే మీకు చిన్నగా కానీ, పెద్దగా కానీ, నంబూరు, మంగళగిరి, నాగార్జున నగర్,
విజయవాడ అది నేను అక్కడే చదువుకున్నాను, నాకు ఏరియా వైజ్ ఐడియా ఉంది. అదే అన్ని పేర్లు టకటకా చెప్పేస్తుంటే అంటే నాకు తెలుసు అక్కడ గుంటూరులో నా సెంటర్, విజయవాడలో లబ్బిపేట ఇవన్నీ కూడా ఫేమస్ మనకి స్పాట్స్ మాట. అయితే ఇదంతా ట్రయాంగిల్ షేప్ లో ఉంది. అమరావతి, గుంటూరు, విజయవాడ ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ డ్రైవ్ రోడ్డు. అయితే ఈ 3 కూడా డెవలప్ అవుతాయి ఇప్పుడు మీకు క్యాపిటల్ కింద. అమరావతితో పాటు ఇవి కూడా డెవలప్ అవుతాయి. ఆల్రెడీ విజయవాడ సెంటర్, బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అక్కడే ఉంటుంది జంక్షన్. నేను చెప్పేదంటే ఇప్పుడు రేట్లు 60,000 70,000 మెయిన్ సిటీలో ఉంటే ఒక 20-30 కిలోమీటర్స్ 10,000 15,000 కూడా దొరుకుతాయి. సిఆర్డిఏ అప్రూవల్ అంటారు, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ మనకి డిటిసిపి, హెచ్ఎండి ఎట్లా అక్కడ సిఆర్డిఏ అంటారు. అప్రూవల్ అన్ని చేస్తారు, డెవలప్ అవుతుంది. గుడ్ సైన్స్ ఆర్ దేర్. అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే మనం మొన్న చంద్రబాబు నాయుడు న్యూస్ లో చూసాను, ఆయన ఏం చెప్తున్నాడు, ఈ ఏపీ ఎలా డెవలప్ చేస్తారంటే ఇప్పుడు ఏపీ నుండి ఇన్వెస్టర్స్ కానీ బ్యాక్ రావాలి, బిల్డర్స్ కానీ దే విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది బెంగళూరు, కొంతమంది హైదరాబాద్, కొంత చెన్నై వెళ్ళిపోయారు. ఈయన మళ్ళీ ఈజ్ రీబిల్డింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది రియల్టర్స్, ఏజెంట్స్, బిల్డర్స్. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ గ్రో. బట్ కొద్దిగా నేను అక్కడ శ్రీశైలంకి ఎట్లయితే చెప్పిన హైవేకి మన 4 సిటీకి ఇక్కడ కూడా కొద్దిగా టైం పడుతుంది. But definitely it's going to happen positive. You have to wait for some time. Right. అంటే లాంగ్ రన్ లో బయర్స్ కి ఇది బెనిఫిషియల్. డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ కావాలనుకుంటే కాదు. విష్ ఏపీ అండ్ తెలంగాణ పొంది, ఏపీలో పుట్టిన తెలంగాణలో సెటిల్ అయింది కాబట్టి I wish both the states will do well in the coming days for real estate. And Hyderabad is being looked as a global real estate destiny in the entire world. Similarly, Amaravati also will come to that kind of place. Right. Thank you so much, sir. Thank you.